మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాన్ని కలుగుగాక. ఆమేన్. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చదవండి. అందుచేత సమస్త కల్మషమును యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుంచి మన పితారుడైన అబ్రాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యశుద్ధి కలుగజేయననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నాము కదా. చాలు. దేవుడు ఇక్కడ ఆదికాండ 22వ అధ్యాయము చదివేటప్పుడు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఈ అధ్యాయంలో. ఎందుకంటే కొత్త నిబంధన కర్తలో కూడా యాకోబు అబ్రహాం గారి గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే విశ్వాసం అంటే ఏమిటో చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన, అంటే అబ్రహాం గారు క్రియల వలన, ఆ నడవడికల వలన, ఆయన ప్రవర్తన వలన నీతిమంతుడిగా ఎంచబడ్డాడు ఇక్కడ దేవుని దృష్టిలో. మరి మనం ఎంతవరకు నీతిమంతుడిగా ఎంచబడుతున్నాం? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే తప్పు చేశాడు. అందుకే దేవుడితో అంటున్నాడు కదా, ఒక ఆమెని శారీరకంగా ఇచ్చావు, ఒక ఆమెని పక్క టెమికగా ఇచ్చావు అన్నాడు అక్కడ. నేను శారీరకంగా ఇవ్వను, పక్క టెమికలే ఇస్తాను, ఎల్లు నీ భార్య చెప్పినట్టే చెయ్యి అని దేవుడు మాట్లాడినప్పుడు అప్పుడు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఆయన క్రియలను బట్టి. అందుకంటున్నాడు వాడు అబ్రహాం గారి క్రియలను బట్టి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు అక్కడ. తను చేసిన తప్పిదాన్ని క్షమించేశాడు దేవుడు అక్కడ. ఎందుకంటే మనం చేసిన క్రియలను బట్టి, మన ప్రార్థన బట్టి దేవుడు మనం అన్నీ మార్చేస్తాడు. దేవుడు మనం మంచిగా చేస్తాడు, నీతిమంతుగా ఇచ్చాడు అక్కడ. ఇక్కడ ఏమొచ్చినాడు? ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధం 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 అంత పరిశుభ్ర వర్ష వర్ష ఇలవర్తర పడ్డ పరిశుద్ధుల పడ్డవయ్యా. దేవానికి స్తోత్రం స్తోత్రం అయినా, దేవానికి స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ దేవ ఇక్కడే సంచరిస్తున్నావు, ఇక్కడే సంచరిస్తున్నావు ప్రభా. నీ డోటు కొరకరని వాడుకో తండ్రి. దేవానికి స్తోత్రం అయినా. ప్రతి ఒక్కరు దేవ తెరిచి ప్రతి బిడ్డతో నువ్వే మాట్లాడమని, నువ్వే కార్యము జరిగించమని, ప్రతి బిడ్డతో నువ్వే ఉండమని దోషం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవ నీకే వందనాలు తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుచున్నాడంటే, దేవాది దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నత దేవుడు అయిన వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. వాక్యము రెండొంచులు గల ఖడ్గము, కీళ్ళలోంచి మురుగులోంచి బయటకు లాగేస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో గొంజాడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని కృపను తీసుకొచ్చాడు. విశ్వాసం లేకుండా దేవుని కృష్ణుడే ఉండట అసాధ్యము. ఆయన ఉన్నాడు, పలుకు దయచేయవాడ నమ్మినప్పుడే కార్యం జరుగుతుంది, లేకపోతే కార్యము జరగదు. అక్కడ వాక్యము మన పాదములకు దీపమైనది, అది వెలుగై ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో మనం ఎంతవరకు నడవగలుగుతున్నాం, ఎంతవరకు జీవించగలుగుతున్నాము. వాక్యం వెలుగులో నడవాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చున్నాడు ఇక్కడ? దేవుడు అబ్రహాం గారితో చెప్పాడు, సంకలో గుడ్డ పెట్టి బిడ్డనిచ్చి, ఎత్తి మీద గుడ్డ పెట్టి సంకలో బిడ్డనిచ్చి పంపించాడు. అడగాన్ని పంపించేశాడు. ఆ తర్వాత దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు 22వ అధ్యాయంలో. ఆ సంగతులు జరిగిన తర్వాత, ఎందుకంటే అబ్రహాం గారు
ఆ సంగతులన్నీ జరిగిన తర్వాత దేవుడు అబ్రహాంని పరీక్షిస్తున్నాడు. అబ్రహాం గారిని పరీక్షిస్తున్నాడు. ఇక్కడ దేవుడు చెక్ చేస్తున్నాడు. ఇక్కడ ఎలా ఉన్నాడని చెక్ చేస్తున్నాడు. ఇక్కడ అలాగే మళ్ళీ చెక్ చేస్తుంటాడు దేవుడు. అందులో నువ్వు గెలుస్తున్నావా, ఓడిపోతున్నావా నువ్వు నిర్ణయించుకోవాలి. ఇక్కడ అబ్రహాం గారు గెలవడానికి సిద్ధపడ్డాడు. ఇక్కడ ఏమొచ్చున్నాడు దేవుడు ఇక్కడ ఎట్లనగా ఆయన అబ్రహమా అని పిలువగా అతడు చిత్తము ప్రభువాడు. అప్పుడు ఆయన నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుడు అనగా నువ్వు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మొరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒక దారి మీద దారుమారుగా నడిపించమన్నాడు. అక్కడ చాలా ఉన్నాయి బలిపీఠాలు. అందులో ఒక బలిపీఠం దగ్గర 3 రోజులు ప్రయాణం మొరియా కొండ అంటే. ఈ 3 రోజులు కూడా సోదరుడు అనిపిస్తూనే ఉంటాడు అబ్రహాం గారు. అయ్యో వృద్ధాపులో బెదిరించాడు, ఆయన తీసేసుకుంటానంటున్నాడు, ఏంటి కారణం అని చెప్పి బాధపడుతూనే ఉన్నాడు. అదే శోధన. ఆ శోధనలో నువ్వు ప్రార్థన ద్వారా నువ్వు జయించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ నువ్వు ఈ శోధనని ప్రార్థన ద్వారా జయించాలి. అందుకంటే ఏడుస్తూ కూర్చోవడం కాదు, ప్రార్థన చెయ్యాలి. అయ్యో ఈ శోధన వచ్చిందండి, కష్టం వచ్చిందని అని నువ్వు ఏడుస్తూ కూర్చుంటే ప్రయోజనం ఉండదు. నువ్వు ప్రార్థన చేసుకుంటేనే అప్పుడు దేవుడు సంతోషపడి సోదరుని ఎలా తీయాలో ఎలా జరగాలో దేవుడు చూస్తాడు. ఇక్కడ అబ్రహాం గారు సోదరు అనిపిస్తూ పరివాడిని పెట్టి బిడ్డను తీసుకుని మొరియా కొండకు బయలుదేరిపోయాడు. ఎందుకంటే దేవుని మాటలు జీవపు మూటలు. దేవుని మాటలు కంపల్సరిగా పాటించాలి. ఆయన ప్రవక్త అక్కడ అబ్రహాం గారు. అందుకు కంపల్సరిగా దేవుని మాట ఇక్కడ చూచాడు. ఎందుకంటే తన బిడ్డను తీసుకుని వెళితే తన భార్య ఒప్పుకోదు. కానీ నెమ్మదిగా బిడ్డను ఎత్తుకొని ఆవిడ కదలకుండా తీసుకుని వెళ్ళిపోతాడు. ఎందుకంటే దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకోవాలి అని ఒప్పందంతో వెళ్ళిపోతున్నాడు. అక్కడికి వెళ్ళేటప్పుడు తోవలో అనుకుంటున్నాడు, ఏంటి నాకు ఆకాశ నక్షత్రాలంతా సంతానం ఇస్తారన్నాడు, ఇస్తలేనట్టు సంతానం ఇస్తారన్నప్పుడు బిడ్డగా తీసేసుకుంటాడు, తీసుకోలేను అని చెప్పి అప్పుడు ధైర్యం వచ్చింది. అప్పుడు పరివారంతో చెప్తున్నాడు. అక్కడ ఏమని చెప్తున్నాడు, నేను బాబును బలిదానం చేసి మేము తిరిగి వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండండి. అప్పుడు వాళ్ళు పనులు అనుకుంటున్నారు, ఇదేంటి బిడ్డను బలిదానం చేయడానికి తీసుకుని వెళ్ళి బిడ్డనైనా మళ్ళీ తిరిగి వస్తారంటాడేంటి అని అనుకుంటున్నాడు. అక్కడ ఎందుకంటే దేవుని మీద అంత నమ్మకం ఉన్నది అక్కడ అబ్రహాం గారికి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ జీవాధిపతిని దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుడైన దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ అప్పుడు అక్కడ తీసుకుని వెళ్ళేటప్పుడు కొడుకు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? 10 సంవత్సరాలు ఉంటాయి అబ్బాయికి. ఏం అడుగుతున్నాడు, నాయన కర్రాకట్టు ఉన్నది కానీ గొర్రెది నాయన బలిసారం చేస్తానంటున్నావు కదా అని కొడుకు అడుగుతున్నప్పుడు మనమైతే కుమిలిపోతాం. అయ్యో పిల్లడు ఎలా మాట్లాడుతున్నాడో అనుకుంటాం అక్కడ. కానీ అబ్రహాం గారు అలా అనుకోలేదు. దేవుడే చూసుకుంటాడు అన్నాడు. దేవుడే చూసుకుంటాడు ఆ గొర్రెని అలా అన్నాడు అక్కడ. అప్పుడు ఇద్దరు బయలుదేరి అక్కడికి వెళ్ళిన తర్వాత బలిపీఠం దగ్గర బలిపీఠం కట్టి చక్కగా కర్రలు పేర్చి బలిపీఠం కట్టి అందు మీద కొడుకును పడుకోబెట్టి చేతులు కాళ్ళు కట్టేశాడు. నరికేటప్పుడు కదలకూడదని కత్తి పైకెత్తి నరికేస్తున్నాడు. ఆలోచించలేదు అక్కడ. దేవుడి గురించి మనం ఆలోచించకూడదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే జీవము గల దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. కత్తి పైకెత్తి నరికిస్తున్నప్పుడు అప్పుడు దేవదూత ఆకాశం జాగు అబ్రహమా అన్నది. ఆకు నీ ఒక్కగారు ఒక బిడ్డను కూడా నువ్వు వినదీయలేదంటే దేవుడికి నువ్వు ఎంత భయపడుతున్నావో అది నేను ఆలోచిస్తున్నాను అన్నాడు దేవుడు అక్కడ. నువ్వు దేవుడికి భయపడుతున్నావు, మరి నువ్వెంత వరకు భయపడుతున్నావు? దేవుడికి మాట్లాడడానికి, తిట్టడానికి, తప్పు చేయడానికి నువ్వు భయపడుతున్నావా? నువ్వు చేసేటప్పుడు ఆ తప్పు ఏంటో నీకు తెలుస్తుందా? నువ్వు తిట్టేటప్పుడు అదేంటో తెలుస్తుందా? దేవుడికి కూడా సారీ చెప్పేస్తున్నావు. నేను తిట్టేసి నువ్వు తప్పు చేసేసి సారీ చెప్పేస్తున్నావు. మేము వారికి మనుషులకు సారీ చెప్పేసినట్టుగా దేవుడికి సారీ చెప్పేస్తే ఆయన ఆలకించడు. ఆయన ఆలకించే దేవుడు కాదు ఆయన. నీ క్రియలను బట్టి, నీ ప్రవర్తన బట్టే ఉంటుంది తీర్పు. అక్కడ జడ్జిమెంట్ ఉంటుంది. సారీ చెప్పి మళ్ళీ తప్పు చేయడం అంటే పాత నిబంధన గ్రంథమది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యేసు ప్రభుకి అలా కుదరదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇక్కడ కూడా నరికిస్తున్నాడు.
ఆగు అబ్రహ్మ అన్నాడు. అందుకంటున్నాడు, నువ్వు దేవునికి భయపడేవాడని తెలుస్తుంది నాకు. నువ్వు దేవుడికి భయపడుతున్నావు. నువ్వు ఎంతవరకు భయపడుతున్నావు? బెట్లు దిగేటప్పుడు కదా ఈ భయం అంతా పోతుందా? వదిలేసి వెళ్ళిపోతున్నావా? ఇక్కడే మళ్ళీ మామూలు స్థితిలోకి వెళ్ళిపోతున్నావా నీ జీవితాన్ని? అందుకంటున్నాడు, నువ్వెంతవరకు వాక్యం చెప్పాలనుకుంటే చెప్పే, నువ్వెంతవరకు మార్చాలనుకుంటే మార్చే, కానీ నేను త్వరగా వస్తున్నాను. అందుకంటున్నాడు, ఏం చెయ్యాలో నేను చేస్తాను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వెంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుడు దేవుడు ఆయన. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఎందుకంటే నువ్వు తప్పు చేసినా నేను క్షమించేశాను. నీ బిడ్డను నాకు ఇచ్చావు కాబట్టి నువ్వు నీతిమంతుడిగా ఎంచబడుతున్నావు. నా బిడ్డలందరూ నీ బిడ్డలే అవుతారు. ఎందుకంటే విశ్వాసులకి తండ్రి. అబ్రహాం గారు విశ్వాసులకి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ కూడా విశ్వాసులకి అబ్రహాం గారి బిడ్డలే. ఎవరైతే విశ్వాసంతో ఉంటారో వారందరూ కూడా అబ్రహాం గారి బిడ్డలే అని దేవుడు ఆస్వాదించాడు. అప్పుడు ఆఖరిని అంటున్నాడు, ఆకాశ నక్షత్రాలు లెక్కించగలవా అని అడిగాను కదా, అంత సంతానం నీకు ఇస్తాను. ఇస్రాయేలుని గుప్పుడు పట్టుకొని లెక్కించగలవా అన్నాడు కదా, అంత సంతానం నీకు ఇస్తాను అన్నాడు దేవుడు. అక్కడ దేవుడు ఆస్వాదించి దీవించాడు. ఇక్కడ పత్రిక చదవండి. మీరు అవివేకులై ఉండి సంతోషంతో అవివేకులు సహించున్నారు. ఒకడు మిమ్మను దాస్యములకు లోపొచ్చునను, ఒకడు మిమ్మను మింగివేసునను, ఒకడు మిమ్మను వసనపరుచుకునను, ఒకడు తన్ను గొప్ప చేసుకునను, ఒకడు ముఖం మీద మిమ్మల్ని కొట్టినను మీరు సహించి ఉన్నారు. మేము బలహీనమైనట్టు అవమానముగా మాట్లాడుచున్నాము. ఏ విషయమందు ఎవడును ధైర్యం కలిగి ఉండునో ఆ విషయమందు నేను కూడా ధైర్యం గలవాడునాయను. చాలు. దేవుడు ఇక్కడ ఎన్ని పౌలు గారు మాట్లాడి చెప్తున్నారు కష్టాల దేవుడిలోని ఎన్ని కష్టాలు పడ్డానో అని మనకు ఎవరించి చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు కష్టాలు పడాలి. కష్టాలు పడితేనే తప్ప మనము దేవుని రాజ్యంలో పడుకు పెట్టలేము, దేవుని సేవ చేయలేము, యాజకత్వం పొందలేము. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు పాస్టులందరూ కూడా, ఎందుకంటే 700 శిష్యులు వేయించాలి దేవుని దగ్గర. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మామూలు వాడు ఒకంత శిష్యుడైతే పాస్టులు అయితే 700 శిష్య. ఎందుకంటే యేసుప్రభుకి ఈక్వల్గా పక్కన నిలబడతారు యాజకత్వం చేసేవాళ్ళు. యేసుప్రభు వాక్యం చెప్పడానికి ఈ లోకంలోకి వచ్చాడు, తీర్పు తీర్చడానికి రాలేదైనా. అందువల్ల సేవకుడిని తన పక్కనే నిలబెట్టుకుంటాడు. ఎందుకంటే వాక్యం ద్వారానే ప్రతి ఒక్కరిని మార్చాడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందువల్ల ఇక్కడ పౌలు గారు సేవ ఎంత కష్టపడ్డాడో అది చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన క్రైస్తవులంతా నివసించాడు కదా, బాధ పెట్టాడు. దమస్కాకు వచ్చేస్తున్నాడు మళ్ళీ క్రైస్తవులను చంపడానికి. గిరగరాటికి నేలకేసి కొడతాడు దేవుడు. అతను గుర్రం నుంచి సౌలుని పౌలుగా చేశాడు, కళ్ళు మూతలు వేసేసాడు. ఎందుకంటే మనకు కూడా ఒక్కోసారి కళ్ళు పనులు ఉండిపోయి పాపాలు ఎక్కువ చేస్తుంటాం. ఆ కళ్ళు పనులు రాలిపోతేనే తప్ప దేవుళ్ళలోకి రాలేము. అందుకు అలాంటి అతన్ని కళ్ళు పనులు రాలిపి దేవుళ్ళలో తీసుకొచ్చి అప్పుడు ఆ యాజకుడితో చెప్తున్నాడు దేవుడు. ఆ యాజకుడు ఏమంటున్నాడు, ఇలాంటి పాపాత్రుని, ఇలాంటి దుర్మార్గుడికి బాప్తిస్మం అంటున్నావు ఆ ప్రభావం అన్నాడు. అడిగాడు, నా గురించి ఎన్ని కష్టాలు పడతాడో, ఎన్ని బాధలు అనిపిస్తాడో, ఎలా చిత్రబాధలు అనిపిస్తాడో నువ్వే చూద్ది కానీ అందులో నువ్వు బాప్తిస్మం ఇచ్చే అన్నాడు దేవుడు. అక్కడ ఆ బాప్తిస్మం ఇచ్చేటప్పుడు కళ్ళు పనులు రాలిపోతాయి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రతి ఒక్కరికి బాప్తిస్మం ఇచ్చేటప్పుడు కళ్ళు పనులు రాలిపోవాలి. అప్పుడే దేవుళ్ళు ఉండడానికి అవకాశం ఉంటుంది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు ఇక్కడ, ఏమని చెప్తున్నాడు ఇక్కడ 24వ వచనం చూడండి. 11వ అధ్యాయము 24వ వచనం. యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు పౌలు గారు. కొరడా దెబ్బలు కొట్టారు. ముమ్మారు బెత్తములతో కొట్టబడితే, ఒకసారి రాళ్లతో కొట్టబడితే, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితే. ఓడ పగిలిపోయినప్పుడు కూడా శ్రమ పడ్డాడు, బాధ అనిపించాడు. ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపితే, ఎందుకంటే బాధలు అనిపించాడు. సముద్రంలో కూడా ఒడ్డుకు రావడానికి కూడా కష్టమైపోయింది. అందువల్ల బాధలు అనిపించాడు అక్కడ సముద్రంలో. అనేక పర్యాయంలో ప్రయాణములను
నదుల వలనను ఆపదలోను, దొంగల వలనను ఆపదలలోను, నా స్వజనుల వలన ఆపదలోను, అన్ని జనుల వలన ఆపదలోను, పట్టణంలోను ఆపదలోను, అరణ్యములోను ఆపదల్లోను, సముద్రంలోను ఆపదల్లోను, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటాయి. ఇన్ని కష్టాలు నేను పడ్డానంటున్నాడు ఆయన సోదరు గారు. ఎందుకంటే దేవుని సేవ చేసేవారు కష్టపడకపోతే ఆ సేవ ఉండదు, మంచిగా ఉండదు. సేవ చెయ్యాలి, సాధన చేత శోధించబడాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడే సేవ ఎక్కువగా జరుగుతుంది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. అదే చెప్తున్నాడు. ఆ తర్వాత 12వ అధ్యాయంలో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ అతిశయపడుతున్నాం తరగతి కానీ అతిశయపడవలసి వచ్చినది. రథాలు బట్టి గుర్రాలు బట్టి కాదు అతిశయించేది, దేవుడు నామాలు బట్టి అతిశయపడాలి. అప్పుడే దేవుల్లో ఉండగలవు. నువ్వు కింద పడిపోయినా నువ్వు లేవగలవు. దేవుళ్ళు అతిశయపడితే నీ డబ్బు, నీ వాదా, నీ అందము ఇవన్నీ చూసుకొని అతిశయపడితే మాత్రం దేవుడికి ఇష్టం ఉండదు. అక్కడ దేవుడు ముద్దు పెట్టుకొని నువ్వు నడిచినప్పుడే అప్పుడే దేవుడు సంతోషపడతాడు అక్కడ. అందుకంటున్నాడు అతిశయపడ్డ నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చింది. ప్రభు దర్శనముల గురించి, ప్రత్యక్షతల గురించి చెప్పేదారు. ఎందుకంటే మనకు దర్శనాలు దేవుడు ఇస్తాడు కదా. జరుగుతున్నది, జరగబోతున్నది దేవుడు దర్శనం ఇస్తాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. అదే చెప్తాడు కదా. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 17వ వచనం చెప్పండి. అంత్యదినమునందు నేను మనుషులందరి మీద నా ఆత్మ కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవేశించెదరు. మీ యవ్వనులకు దర్శనము కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినముల్లో నా దాసుల మీదను నా దాసురాల మీదను నా ఆత్మ కుమ్మరించదును కనుక వారు ప్రవేశించెదరు. చాలు, వాచ్యం చూడకండి. వాక్యం చెప్పేటప్పుడు మీరు వాచ్యం చూడద్దు. అందుకే దేవుడు మాట్లాడుతూ వాచ్యం చూస్తే ఆకలేసిస్తుంది. అందుకు వాచ్యం చూడకండి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అంచె దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. ఎందుకంటే పరిశుద్ధాత్మ కుమ్మరిస్తాడంటే దేవుడు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరి మీద. ఏమొచ్చినాడు? మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించదరు. మీ బిడ్డలు ప్రవచిస్తారు. వాళ్ళకి దర్శనాలు వచ్చేస్తాయి. దేవుడు దర్శనాలు చూపెట్టేస్తాడు. ఏం జరుగుతుంది, జరగబోతున్నది. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలగలుగుదురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ల మీదను నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు. ఎందుకంటే ప్రవచిస్తారు పాస్టర్లు, సేవకులు. అందుకంటున్నాడు వాళ్ళు ప్రవచిస్తారు. మీకు ఏది కావాలో, ఏం జరగాలో అది చెప్తూ ఉంటారన్నమాట పరిశుద్ధాత్మ ద్వారా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇక్కడ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అతిశయపోటు నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చినది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. అందుకంటున్నాడు ప్రభు దర్శనముల గురించి, ప్రత్యక్షతల గురించి చెప్పేదను. క్రీస్తునందున్న ఒక మనుషుడు నేను ఎదిగేదను. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమును కొనిపోబడను. అంటే 3వ పరలోకం, పై పరలోకం. 3 పరలోకాలు ఉన్నాయి. 3 పరలోకాల్లో నువ్వు బాప్తిసం తీసుకునేవాళ్ళు కోట్ల మంది. బాప్తిసం తీసుకొని తప్పులు చేస్తూ కూడా ఆఖరి పరలోకానికి వెళ్తారు. బాప్తిసం తీసుకున్న మూలాలు ఏదో కన్సిస్టెన్స్ ఇస్తాడు అందులోకి వచ్చి. కానీ అక్కడ దేవుడు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాడు, ఉండడు. 2వ పరలోకంలో విశ్వాసులు ఉంటారు. కొంతసేపు ఉండి పై పరలోకానికి వెళ్ళిపోతాడు ఆయన. పై పరలోకంలో ప్రవక్తలు ఉంటారు. వాళ్ళందరితో పాటు దేవుడు ఉంటాడు అక్కడ. ఈ 3 పరలోకాల్లో ఏ పరలోకానికి నువ్వు వెళ్ళాలనుకుంటున్నావో డిసైడ్ అయిపో. అది నీకే ఉన్నది, నీ మనసుకు సంబంధించి ఉన్నది. నువ్వు ఏ పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నా వెళ్తావు. చచ్చిపోవాలి కంపల్సరిగా. ప్రతి మనిషి చనిపోతాం. చనిపోయేవాడు ఎవడు లేడు. అందుకంటున్నాడు. కానీ నువ్వు ఏ పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నావో నువ్వు డిసైడ్ అయిపో. అదే మాట అంటున్నాడు ఇక్కడ. దర్శనం వస్తుంది చెప్తున్నాడు ఇక్కడ పౌలు. క్రీస్తునందున్న ఒక మనుషుడు నేను ఎదుగదను. అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశముని కొనిపోబడు. అంటే పై పరలోకానికి వెళ్ళాడు ఆయన. దేవుడు చూసుకొని వస్తున్నాడు. ప్రార్థనలు ఎక్కడ జరుగుతున్నాయో అవన్నీ చూసుకొని వస్తుండగా అనూకు ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆయన గదిలోకి వెళ్ళి చేసుకుంటున్నప్పుడు ఆ ప్రార్థన ఆయన ఆకాశం మధ్యలోంచి వస్తున్నాడు కదా. ఆ ప్రార్థన
సువాసనలా నిలబడిపోతుంది, గంభీరంగా సువాసన వచ్చేస్తుంది. ఆ ప్రార్థన, మనం చేస్తున్న ప్రార్థన ఒక సువాసన వలె ఉండాలి. అందుకంటున్నాడు, అప్పుడు దేవుడు వచ్చేస్తున్నాడు ఆ సువాసనకి. ఎందుకంటే మల్లెపూలు కాలంలో ఎక్కడున్నా వాసన మనకి వినపడిపోతుంది, వాసన వచ్చేస్తుంది. అలాగే మన ప్రార్థనకి దేవుడు వచ్చేస్తాడు, ఆగడాయిన అనేక ప్రార్థన కూడా ఆ విధముగా వినపడిపోతుంది. ఆయన మధ్యాహ్నం చూస్తున్నప్పుడు దేవాది దేవుడు వచ్చేస్తున్నాడు. ప్రార్థన ఎక్కడ ఉంటే అక్కడ. ఎందుకంటే ప్రార్థన ఒక ఆయుధం, ప్రార్థన ఒక పవర్. యేసు నామంలో బలం ఉంది, యేసు మాటలో శక్తి ఉంది, యేసు మాటలో ప్రభావం పవర్. ఆ పవర్ అలాంటిది. దేవుడు వచ్చేస్తాడు, అనేక ప్రార్థన చేసేస్తున్నాడు. అది గదిలోంచి బయటకు వచ్చేస్తుంది. అది ఒక సువాసనలాగా ఆ ప్రార్థన గుబాలు వచ్చేస్తుంది. అది వచ్చేసాడు, వచ్చేసి కూర్చున్నాడు ఇక్కడ. ఆయన ప్రార్థన చేస్తుంటే అప్పుడు ప్రార్థన పూర్తయిపోయింది. దేవుడికి చాలా సంతోషం వేసింది ఆ ప్రార్థన చూసి. మరి నువ్వు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు సంతోషపడుతున్నాడా? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ నీ దగ్గరికి రావాలని ఆశపడుతుందా? ఎందుకంటే నువ్వు ప్రార్థన మొదలు పెట్టేటప్పుడు కల్లా పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి రావాలని ఆశపడాలి. ఆయన వచ్చేస్తాడు. అందుకంటున్నాడు, ఆయన ఎప్పుడైతే వచ్చేస్తాడో నీ ప్రార్థనకు గంభీరంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. నువ్వు చేస్తున్నప్పుడు నువ్వు అనుకుంటావు నిద్ర వచ్చేస్తుంది, కొంచెం సేపు చేసి పడుకుంటూ పోతావు కదా అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు ఎప్పుడైతే నీ దగ్గరికి వచ్చేసాడో నువ్వు ప్రార్థనతో కూర్చోలేవు, అది ఇంకా ఎక్కువ అవుతుంది. అలాగే వాక్యం చెప్పేటప్పుడు కూడా మేము కొందరు ఆపేయాలండి, ఇంతే టైం అయిందండి అని చెప్పి నేను అనుకుంటే అక్కడ కుదరదు. పరిశుద్ధాత్మ దేవుడు మాలో ఉండి అది పూర్తి చేయాలి. అక్కడ మేము అది పూర్తి చేస్తేనే కానీ కుదరదు ఇక్కడ మేము వాక్యం చెప్పేటప్పుడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ ప్రార్థన సాగిపోతుంది. అందరి గురించి, సంఘం గురించి, కుటుంబం గురించి, బంధువుల గురించి అలా ఒక గంట సేపు అయినా చేసేస్తాం. అప్పుడు అనుకుంటాం పడుకునేటప్పుడు ఇంతసేపు చేస్తారని నేను అనుకోలేదే. నువ్వు అనుకో, దేవుడు నీ దగ్గరికి వచ్చేస్తాడు. మీరందరూ పరిశుద్ధాత్మ పొందిన బిడ్డలే కదా, నేను చెప్పనవసరం లేదు. ఆ జీవితం మీకు తెలుసు. మీ అందరికీ ప్రార్థన ఎలా ఉంటుందో, వాక్యం ఎలా ఉంటుందో, వాక్యం ఎలా చెప్తాడో దేవుడు అవన్నీ కూడా తెలుస్తుంది కదా మీకు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతిన దేవుడు, సర్వోధికారి, సృష్టికర్త అనుకుతో అంటున్నాడు అక్కడ. ఏమొచ్చున్నాడు, నాతో వచ్చేస్తావా అని అడిగాడు. అందుకే మంచివాడు త్వరగా వెళ్ళిపోతాడు దేవుడి దగ్గరికి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, వచ్చేస్తాను ప్రభు అన్నాడు. అయ్యో నా భార్య బిడ్డలు ఏమవుతారని అనలేదు అక్కడ. వచ్చేస్తాను ప్రభు అన్నాడు. దేవుడు అతను చెయ్యి పట్టుకొని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళిపోయాడు, ఆ పై పరలోకానికి. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, దేవుడు చెప్తున్నాడు, మూడోకాస్తులు కొనుక్కోబడను, అతడు శరీరంతో కొనుక్కోబడను నేను ఎరుగను, శరీరం లేక కొనుక్కోబడను నేను ఎరుగను, అది దేవునికే తెలియదు. అందుకంటున్నాడు, శరీరంతో వెళ్ళిపోయాడు. రక్త మాంసములు దేవుడి రాజ్యంలో స్వతంత్రించుకున్నాడు. రక్త మాంసంతో దేవుడు తీసుకెళ్ళిపోయాడు అక్కడ. ఏలియా కూడా ఆత్మ కానీ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే పొలము దున్నే ఎలీషాని అతని సేవకుడిగా ఉన్నాడు దేవుడు అక్కడ. అప్పుడు చెప్పాడు, నువ్వు సేవకు వస్తావా? అప్పటికే దేవుడు హృదయాన్ని సిద్ధపరిచేస్తాడు. వచ్చేస్తానన్నాడు. ఎలీషాని పేరు పెట్టాడు ఏలియా. ఆ రోజు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు ఏలియా. ఆ రోజు చుట్టుపోతాడు ఎలీషా సేవకి వెళ్ళకుండా. యోర్దాను నది మీద ఏలియా కొంగలతో కొట్టగానే 2 పాయలు అయిపోతుంది యోర్దాను నది. ఆతల గుట్టుకు వెళ్ళిన తర్వాత 2 పాయలు కనిపిస్తాడు ఏలియా. నీకేం కావాలని అడిగాడు ఎలీషా. 700 ఆత్మ కావాలన్నాడు. మరి మనం ఏమడుగుతాం? ఒక అపార్ట్మెంట్ కొనుక్కుందాం అనుకుంటున్నాం, ఒక 50 లక్షలు ఇస్తారేంటని అడుగుతాం మనం అయితే. కానీ అక్కడ ఆయన ఏమన్నాడు? 700 ఆత్మ కావాలన్నాడు. అది దేవుడి ఇవ్వాలి అన్నాడు. 700 ఆత్మ దేవుడి ఇవ్వాలి, నేను ఇచ్చేది కాదు అని చెప్పి అగ్నిరాధాల మీద వెళ్ళిపోతాడు ఎలియా. రక్త మాంసంతో శరీరంతో వెళ్ళిపోతాడు ఎలియా. ఆ కొంగలు కింద పడుతుంది. ఆ కొంగల భుజంలో తీసుకుంటాడు ఎలీషా. అప్పుడు ఎలీషా ఆ కొంగలతో కొడతాడు యోర్దాను నది మీద. అది 2 పాయలు అయిపోతుంది. అంటే
ఆ కొంగల్లో ఉంది 700 ఆత్మ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, 700 ఆత్మ కావాలి ప్రతి సేవకుడికి కూడా. అదే మాట అంటున్నాడు. అంటే మనుషులు నేను ఎరుగుదను, అతను పరదేశంలోనికి, అందుకంటున్నాడు అంటూ మనుషులు నేను ఎరుగుదను, అతను పరదేశంలోనే కొనుక్కోబడి వచ్చేపో సత్యము కాని మాటలు వినుడు, ఆ మాటలు మనుషులు పలకకూడదు. అతను శరీరంతో కొనుక్కోబడను, శరీరంలో కొనుక్కోబడని నేను ఎరుగను, అది దేవునికే తెలియదు. అంటే వారి గురించి అతిశయదు. నా విషయం అయితే నా బలయంతో ఎందుకు కాక వేరే విధముగా అతిశయపడు. అందుకంటున్నాడు, దొంగ సిలువలో వేలబడ్డాడు యేసు ప్రభు. వేలబడుతున్నప్పుడు ఒక దొంగ అంటున్నాడు, ప్రభుని చిత్రవత్ చేసేసాడు, ఆయన రక్తంతో ఉన్నాడు, కొనముఖంతో ఉన్నాడు ఆయన యేసు ప్రభు. ఈ దొంగలందరికీ చేతులు తాటితోనే కట్టారు, కాళ్ళకి చేతులకి. వాళ్ళేం చేయలేదు, సులువు మీద మాత్రం పెట్టారు వాళ్ళని. అప్పుడు అంటున్నాడు ఒక దొంగ, ప్రభువా నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే నీకు నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించవచ్చు కదా. దేవుడు అంత బాధలో కూడా తలదించుకొని ఆలోచిస్తున్నాడు. మరి నీ గురించి కూడా ఆలోచిస్తాడు కదా. నువ్వేం మాట్లాడుతున్నావు ఆయనతో, మరి ఆయనతో నువ్వు మాట్లాడతావు కదా. అందుకంటున్నాడు, నువ్వు రహస్యంగా నీ కుటుంబారాధన చేసుకుంటే కుటుంబంతో కలిసి చేసుకుంటావు. మరి ఒంటరిగా నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు నీ రహస్య పాపాలన్నీ కూడా బయటకు చెప్పేస్తావు కదా దేవుడికి. ఎందుకంటే అది కనబడలేదు కదా. వాస్తవంగా అనేది కనబడుతున్నారు, మరి దేవుడు కనబడలేదు కదా ఆయన. అందువల్ల ఏంటంటే ఆయన కన్నీ చెప్పవచ్చు. వాస్తవంగా చెప్పాలంటే కొంచెం కష్టం. అందువల్ల అక్కడ కనబడే దేవుడికి చెప్పవచ్చు మనం. అలాగే ఇక్కడ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆ దొంగ చెప్తున్న మాటని తల ఉంచుకొని ఆలకిస్తున్నాడు ఆయన. అంత బాధలో కూడా ఎలా నా బిడ్డ మాట్లాడుతున్నాడు అని ఆలోచిస్తున్నాడు. అంత చిత్రం కనిపించి రక్తం ఫోకస్లో వెళ్ళిపోతుంది. ఆయన రక్తం, పరిశుద్ధుని రక్తం పాపేక్షను విడుదల చేసి మనందరినీ పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళినప్పుడు ఆయన కొరతలతో కొడుతుంటే వీపంతో ముక్కలైపోయే రక్తం ఫోకస్లో కొడుతుంది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి దేవుడు ఆలకిస్తున్నాడు. అప్పుడు ఇంకో దొంగ అంటున్నాడు, మనం దేవునికి ఎందుకంటే మనం పాపం చేస్తామని తప్పు చేస్తాము, మన శిక్ష అనుభవించాల్సిందే. ఏ పాపం నుండి పరిశుద్ధుడు ఏమి శిక్ష అనుభవిస్తున్నాడు కదా. దేవుడు పరిశుద్ధుడు, ఏ పాపం నుండి పరిశుద్ధుడు ఏం శిక్ష అనుభవిస్తున్నాడు. నువ్వు దేవుడికి భయపడవా? ఎంతవరకు నువ్వు భయపడుతున్నావు? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. సాధారణ ఉంటుంది, పర్వాలేదు, నువ్వు తప్పు చేయి, దేవుడిని నువ్వు క్షమాపణ అడిగేస్తే ఆయన క్షమించేస్తాడులే. నువ్వు తప్పు చేయి, పర్వాలేదు, నువ్వెందుకు అలా అయిపోతున్నావు ఆయన అడుగుతుంది సాధన అక్కడ. అప్పుడు నువ్వు కూడా సాధనతో కోఆపరేట్ చేసావనుకో, దేవుడు అక్కడ చూస్తున్నాడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. అప్పుడు అంటున్నాడు, ప్రభా నీ కుడి పక్కన ఒక దొంగోడు, ఒక దొంగ, నీ కుడి పక్కన ఉన్న దొంగ జ్ఞాపకం చేసుకోవా. నువ్వు పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు నన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళి ప్రభా అడగలేదు అక్కడ. మనం ఏ దొంగతాం కానీ అని అడగలేదు ఆ దొంగ. అడగకుండా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని అడుగుతున్నాడు అక్కడ. అంత బాధలో కూడా నాతో పాటు పరదేశంలో ఉంటాడు. తెలుస్తుందో అని వెళ్ళేది. అంత బాధలో కూడా నాతో పాటు పర్మిషన్ ఇస్తాడు పరలోక రాజ్యానికి ఆ దొంగకి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఎందుకంటే నీ నోటి మాటలు నేను హృదయించాను దేవునికి అంగీకారంగా ఉండాలి. ఇష్టానుసారంగా మాట్లాడతాను, భర్తని, భార్యని, బిడ్డల్ని ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. ఆ నోటితోటే నువ్వు ఆశీర్వాదాలు ఇస్తున్నావు, ఆ నోటితోటే నువ్వు శపిస్తున్నావు. జాగ్రత్తగా భరించాలి ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ పరదేశంలో దొంగ వెళ్ళాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే ఏమంటున్నాడు ఇక్కడ? పౌలు ఏమంటున్నాడు? నా బలహీనత ఎందే కాక వేరే విధమైన అస్యపరం. నాకు బలహీనత ఉంది, ఆ బలహీనత ఏందే నేను బాధపడుతున్నాను. దేవుడిని అడుగుతున్నాను, ఈ బలహీనతను ఆలోచి తీసివేయి అని నేను దేవుడిని అడుగుతున్నాను అక్కడ. అని తీయటం లేదు నా బలహీనతని. ఎందుకు తీయటం లేదు? అది తీసేస్తే నువ్వు ప్రార్థన చేస్తావేంటి? నువ్వు ప్రార్థన చేయవు కదా.
నువ్వు వాక్యం చదవు కదా, బలహీనత తీసేస్తే ఆ బలహీనత నీ దగ్గర ఉండాలి. నీ దగ్గర ఉంటేనే అప్పుడు నా దగ్గరికి నువ్వు నా ప్రార్థన వస్తుంది నాకు నా దగ్గరికి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ, నాకు కలిగిన ఏమని చెప్తున్నాడు ఇక్కడ దేవాది దేవుడు ఆయన, నా శరీరంలో ఒక ముళ్ళు. అందుకే చెప్తున్నాడు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు కలిగిన ప్రశస్తలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా ఇచ్చిపోకుండా నిమిత్తం, అంటే గర్వపడిపోకుండా పాతాళంలో అక్కడికి వెళ్ళిపోకుండా ఈ బలహీనత పెట్టాడు దేవుడు నాకు. దీనివల్లనైనా నేను అలా అవుతాను. అందుకంటే నా బలహీనత వల్లైనా నేను దేవుడి దగ్గరికి వస్తాను, నేను ఆగగలను. అత్యధికంగా రెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడదు. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభుని వేడుకుంటే 3 సార్లు అడిగాడంటే దేవుడిని, నాకు ఈ బలహీనత నాలోంచి తీసివే ప్రభా అని చెప్పి. అప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు పౌరుతోటి, అందుకు నా కృప నీకు చాలును. మనకు కూడా అదే మాట మాట్లాడుతున్నాడు ఆయన. నీ బలహీనత నేను తీసివేను, నా కృప నీకు ఎప్పుడు ఉంటుంది. నేను ఎక్కడ హెచ్చించాలో అక్కడ హెచ్చిస్తాను, నేను ఎక్కడ ఉంచాలో నేను అక్కడ ఉంచుతాను, కానీ బలహీనత మాత్రం నేను తీసివేను. అందుకంటున్నాడు, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. ఎందుకంటే ఈ బలహీనత యందు దేవుని కృప వల్ల నేను హెచ్చింపబడుతున్నాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండని మొత్తము విశేషముగా నా బలహీనత యందు బహు సంతోషముగా అతిశయపడుతున్నాను. ఎందుకంటే నా బలహీనత యందు నేను ఎక్కువ అతిశయపడతాను. సువార్త చదవండి. ప్రతి వర్గం నుండి ఆయన ఎద్దకు వచ్చుచుండగా ఆయన కుమారుడు విత్తువాడు తన విత్తనము విత్తుటకు బయలుదేరడు. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనము త్రోవ ప్రక్కన పడి త్రొక్కబడేది కనుక ఆకాశ పక్షులు వాటిని మింగివేశాడు. మరికొన్ని రాతి నేల పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయాడు. మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడిను. ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటి నడిచివేశాడు. మరికొన్ని మంచి నేలను పడెను, అవి మొలిచి 300గా ఫలించాను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాక బిగ్గరగా చెప్పారు. చాలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఉపవార భావాన్ని ఒక కథలో చెప్తున్నాడు ఇక్కడ శిష్యులకి. యేసు ప్రభు ఎప్పుడు కథలాగే చెప్తాడు ఇక్కడ. అందుకంటే నా కథలో చెప్పినప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. బహు జనసమూహము కూడి ప్రతి పట్టణము నుండి ఆయన ఎందుకు వచ్చుచుండగా ప్రతి ఒక్కరు వస్తున్నారు. ఆయన ఉపమాన రీతికి ఎట్లాడు ఏమొచ్చున్నాడు ఇక్కడ, ఇట్టువాడు ఒక విత్తనమును విత్తుటకు బయలుదేరడం. అతను విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడిన కనుక ఆకాశ పక్షులు వాటిని మింగివేశాడు. అందుకంటున్నాడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు ఇక్కడ, దేవుని వాక్యం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. విత్తనం అంటే దేవుని వాక్యం. యెహోవా దేవుడు మన హృదయం అనే భూమిని మెత్తగా చదురుభూమిగా చేసి వాక్యం విత్తనాలు ఇసుప్రభుకి ఇచ్చి జల్లమని చెప్పాడు. అవి జల్లుతూ ఉండగా కొన్ని రోడ్డు పక్కన పడ్డాయి, కొన్ని రాతి నేలు పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదలు పడ్డాయి, కొన్ని మంచి నేలు పడ్డాయి. ఆరుకు వచ్చిన వారందరూ ఒకలా ఉంటారు. అందుకంటున్నాడు, కొంతమంది ఏంటంటే బట్టలు చూడడానికి వస్తారు, కొంతమంది నగలు చూడడానికి వస్తారు, కొంతమంది వాక్యం వినడానికి వస్తారు. ఒక తల్లి పుట్టిన బిడ్డలందరూ ఒకలా ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మనస్తత్వం కలిగి ఉంటారు. ఎందుకంటే ఆ తల్లికే 4 బిడ్డలు పుట్టారు, కానీ 4 ఒకలా ఉంటారు కదా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటప్పుడు సంఘం ఎలా ఉంటుంది? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతుల దేవుడు సర్వాధికారి సృష్టికర్త. ఇక్కడ రోడ్డు పక్కన పడిన విత్తనాలు ఏంటంటే వాక్యం విత్తనమే కానీ వాక్య ప్రకారం నడుచుకో. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. 10 మంది కంజకులు ఉన్నారు. 10 మంది కంజకులు కూడా సిద్ధపడ్డారు. దేవుడు వచ్చేస్తున్నాడని ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడిపోయారు 10 మంది కూడా. అందులో 5 పరిశుద్ధాత్మ నింపబడి పరిశుద్ధాత్మ దుడ్డు పట్టుకొని డ్యూటీని పట్టుకొని రెడీగా ఉన్నారు. ఏ రాత్రి మీద వచ్చినా రెడీగా దేవుడికి దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలని. ఇంకో 5 కంజకులు నామకార్థ క్రీస్తులు, మొక్కుబడి ప్రార్థన, వేషధారణ. వాళ్ళు నిద్రపోతున్నారు.
నిద్రపోతున్నారు, లేస్తున్నారు, నిద్రపోతున్నారు, లేస్తున్నారు. కానీ ఇక్కడ 5 కన్యకులు ఏంటంటే అలాగే ప్రార్థనలో, వాక్యంలో ఉండి దేవుని కోసమే ఎదురు చూస్తున్నారు. మరి మనం ఎలా ఉన్నాం? నిద్రపోతూ లేస్తున్నామా? దేవుని కోసమే బ్రతుకుతున్నామా? దేవుని కోసమే జీవిస్తున్నామా? ఆయన కోసమే నిలకడగా ఉండగలుగుతున్నామా? కష్టం వచ్చిందని వదిలేస్తున్నామా? అందుకు దేవుడు ఇక్కడ పరిశీలిస్తున్నాడు. 10 మంది మనుషుల్ని కూడా ఇక్కడ 5 ఇలా ఉన్నారు, 5 అలా ఉన్నారు. దేవుడు ఇంకా ఎక్స్పెక్ట్ నిలబడిపోతుంది. పెళ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు అని చెప్పి ఇంకా వీళ్ళు ఏంటంటే నామకార్థ క్రైస్తులు కొంచెం సేపు నిద్రపోయి లేతోనే లోపల వస్తాడులే అనుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసాడు. ఆయన వచ్చేసాడు. ఈ 5 మెలకుగా ఉన్నారు కదా, వాడు గబగబా పరిగెట్టుకుని ఇంటిని పట్టుకొని ఈ లోపల వీళ్ళు పరిగెడుతున్నప్పుడు నామకార్థ క్రైస్తులు లేచి ఈ అలకడికి మాకు కొంచెం నూనెవరా, మా దింటీలు ఆరిపోతున్నాయి అంటే హృదయమనే జీవమనే ఆత్మని ఆరిపోతున్నాయి. మీ ఆత్మ ఆరిపోతుంది. ప్రార్థన లేదు, వాక్యం లేదు. నామకార్థంగా మొక్కుబడిగా లేస్తున్నారు, కూర్చుంటున్నారు, పడుకుంటున్నారు. అందుకు మీ దింటి ఆరిపోతుంది, మీ ఆత్మ. అందుకు అడుగుతున్నారు, మరి పరిశుద్ధాత్మ నూనె మాకు కొంచెం ఇవ్వరా అని అడుగుతున్నారు. ఇక్కడ వీళ్ళని దేవుడు వచ్చేసాడు. అందువల్ల ఏంటంటే మీకు మాకు చాలదు, మీరు వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పేసి వాళ్ళు వచ్చేస్తున్నారు దేవుడి దగ్గరికి. వాళ్ళు పరిగెట్టుకొని దింటీలు పట్టుకుని వచ్చేసి ప్రభుని ఎదుర్కొని లోపల తీసుకెళ్ళిపోయి దళాలు మూసేశారు. వాడు కొనుక్కోవడానికి వెళ్ళారు పరిశుద్ధాత్మ నూనె. అప్పుడు వచ్చి అంటున్నారు, ప్రభా నేను దెయ్యాలు వెళ్ళగొడతాం, రోగులు స్వస్థపరిచాం, తలుపు తీయండి ప్రభా అంటే మీరెవరో నాకు తెలియకపోమన్నాడు దేవుడు. మీరెవరో నాకు తెలీదు, నా దేవుడి కోసం నువ్వు ఎంతమంది ఎదుర్కొంటున్నావు? నువ్వేకొచ్చావు లేచి కష్టమే. వాళ్ళు కష్టపడకపోతే ఏది నీ ఫలితం దక్కదు కదా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇప్పుడు చర్చిలో సేవ చేసే పిల్లలందరూ కూడా వాళ్ళు కష్టపడితే వాళ్ళ పిల్లలు, భర్తలు, బిడ్డలు వాళ్ళ గ్యారేజీలు కట్టాలి, ఎన్నెన్నో చేయాలి, అవన్నీ వదిలేసుకొస్తున్నారు దేవుడి కోసం. మనం కష్టపడాలి. కొంచెం మంది కష్టపడకపోతే ఫలితం దక్కదు మనకి. కష్టపడాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, వాక్యం వింటామే కానీ వాక్య ప్రకారం నడుచుకో. అది రోడ్డు పక్కన పట్టి ఎత్తున్నారు. కొంచెం నడిచేటప్పుడు మొక్కలు కొరికేస్తాం. రాతి నిలబడి ఇత్తనాలు రాతికి బట్టి కొంచెమే ఉంటుంది. లోతుగా వెళితేనే దాని సారాన్ని తెలుస్తుంది. గడ్డి గులాబీ మొక్కలే మురుస్తాయి. వేరు చిన్నదే ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నీరు పోసినా అది నీరు లోపలికి వెళ్ళదు. ఆ కొయ్య లోపలికి లేదు కదా, ఆ నీరు కూడా లోపలికి వెళ్ళదు, ఎత్తిపోతున్నాయి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, రాజు నిలబడి ఇత్తనాలు గడ్డి గులాబీ పూలు పూయడానికే సరిపోతాయి కానీ అది లోతుగా వేయడానికి లేదు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు కదా. అపవాది పరలోక రాజ్యం వెళ్ళింది. దేవుడు అంటున్నాడు, నా యోగుని చూచావా అని అడిగాడు అక్కడ. అప్పుడు అంటున్నాడు, నీ యోగకేమి 10 మంది బిడ్డలు, 3,000 బిడ్డలు, 3,000 బిడ్డలు, సమస్త వస్తు ఇచ్చావు కదా, ఇంటి చుట్టూ అప్లికేషన్ చేసావు కదా, అవన్నీ తీసేయన్నాడు దేవుడు. ఎందుకంటే నీకు బాధగా ఉంది కదా, నువ్వు తీసేయన్నాడు దేవుడు అక్కడ. ఇల్లు కూలిపోయింది. సాధారణ తీసేయడం అంటే మామూలుగా తీయదు కదా. 10 మంది బిడ్డలు ఇల్లు కూలిపోయి చెట్టుపోయింది. 3,000 బిడ్డలు, 3,000 బిడ్డలు సమస్తం కాలిపోయింది. అపవాది ఎదురు చూస్తుంది, యోగ ఎలా ప్రార్థన చేస్తాడా. మరి ఇవన్నీ తీసేశాడు కదా. భార్య విశ్వాసాలు, ఆవిడ కూడా ఎదురు చూస్తుంది. ఎప్పుడు దేవుడు 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 అనుకుంటూ ఉంటాడు కదా. ఇప్పుడు ఎలా ప్రార్థన చేస్తాడని ఇద్దరు ఎదురు చూస్తూ ఉన్నారు అక్కడ. కానీ యోగు కోడి పట్ట కట్టుకొని పూర్తులు తొలుతూ ప్రార్థిస్తున్నాడు, తండ్రి ఈ లోకంలోకి వచ్చినప్పుడు నేను ఏమీ తీసుకొని రాలేదు, వెళ్ళిపోయినప్పుడు కూడా ఏమీ తీసుకొని పోలేదు. ఈ లోకంలోకి వచ్చాకే భార్యని, బిడ్డల్ని, సమస్తం ఇచ్చావు. నీవే ఇచ్చావు, నీవే తీసుకున్నావు, నీకే మయం కలుగున్నావు. అప్పుడు అది ఆలోచిస్తుంది, నేను ఇలా చేశాడు ప్రార్థన, ఇలా చేస్తాడా ప్రార్థన అని అనుకుంటున్నది అక్కడ. భార్య కూడా ఏంటి ఇలా చేశాడు ఈయన అని అనుకుంది అక్కడ. దేవుడు మాత్రం సంతోషపడుతున్నాడు, ఆయన ఆనంద పెడుతున్నాడు. ఎందుకంటే దేవుడు మనల్ని పరిశీలించినప్పుడు మనం అలాగే ప్రార్థన చేయాలి. నిన్ను పరిశీలించినప్పుడు, నీకు శోధన వచ్చినప్పుడు, నీ కష్టం వచ్చినప్పుడు ఆయనతో కలిసి అలా ఉండాలి అక్కడ. 4 రోజులు అయిపోయింది, మళ్ళీ అపవాది వచ్చింది, పరలోక రాజ్యం. నా యోగుని చూచావా అని అడిగాడు దేవుడు అక్కడ. నీ యోగుకేమి చక్కని ఆరోగ్యం ఇచ్చావు కదా, ఆరోగ్యం తీసేయండి.
తల దగ్గర నుంచి రికార్డు వరకు భయంకరమైన దురదలు పెట్టేశాడు. ఏం జబ్బైనా పర్వాలేదు, కానీ దురదల కష్టం. అది కోక్కోలేకపోతున్నాడు. ఎదుర్కొంటే శిశ ఉంటే అది బదులు కొట్టేసి ఒళ్ళంతా ముఖస్తున్నాడు, ముక్కలు చేస్తున్నాడు. ఒళ్ళంతా రక్తమే. అయినా దేవుని దూషించలేదు. నా విమోచకుడు సజీవుడనియు, ఆయన భూమి మీద కనుగొందరనియు, నా చర్మము చిరుకుపోయినను ఆయన నేను కనులారా చూచినాను. శవ అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, నేను కనులారా చూస్తాను. నా ఎముకలు ఏమైపోయినా, చర్మం ఏమైపోయినా నా దేవుడు ఏమా కావాలి. ఎందుకంటే కష్టంగానే ఉంది. ఎందుకంటే గాయాలు ఉంటేనంటే గాయాలు, బాధలు, నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. ప్రభా నేను తట్టుకోలేకపోతున్నాను, నేను బాధ భరించలేకపోతున్నాను, నన్ను నొప్పి తగ్గించుతుంది అని చెప్పి నువ్వు ప్రార్థన చెయ్యాలి. కానీ ఈ కష్టం ఎందుకు ఇచ్చావు ప్రభా, ఈ బాధ ఎందుకు ఇచ్చావు ప్రభా, నువ్వు అంటానికి నీకు అర్హత లేదు. దేవుడు ఇవ్వడు, సాతానిస్తుంది. కానీ సాతానిస్తాను, కానీ దేవుడు ఇప్పుడు కూడా సోదరు మనకి ఇవ్వడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు. రోడ్డు పక్కన పడే విత్తనాలు, ఎందుకంటే అవి లోతుగా లేదు కాబట్టి, నీరు కూడా లేదు కాబట్టి, జంటిపోయింది కాబట్టి, అది రాతి నేలపడిన విత్తనాలు రోడ్డు పక్కని అందుకంటున్నాడు. అవి ఫలిపోవు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. యోబు వలె నువ్వు అలా ఆలోచిస్తే నువ్వు ఫలించగలవు, కానీ అలా ఆలోచించలేకపోతే ఇంకేముండదు అక్కడ. మూడవది ముళ్ళ పొదలో పడిన విత్తనాలు. డబ్బు ఒక సాధనం. ఆదివారమే మనకి డబ్బులు వస్తాయి, ఆదివారమే మనం పనిలోకి వెళ్ళాలి. అప్పుడైతేనే చర్చ వదిలేసి పనిలోకి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతాం. కానీ నా సంఘం అలా కాదు. నా సంఘము కంపల్సరిగా ఎక్కడికి వెళ్ళినా ఆదివారం కంపల్సరిగా చర్చిలో ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని డబ్బులు ఎన్ని వచ్చినా, ఏది వచ్చినా చర్చిలోనే ఉంటారు. నా చర్చిలోనే. అప్పుడు దేవుడు సంతోషపడి నీకు ఎప్పుడు ఏమి ఇవ్వాలని తెలుసు అని ఇస్తాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ముళ్ళ పొదలో పడే విత్తనాలు ఏంటంటే, విత్తనాలు ముళ్ళ పొదలో పడ్డాయి, కానీ అవి అన్ని చేస్తున్నాయి. ఆ వాక్యాన్ని పైకి రానివ్వటం లేదు. ఎందుకంటే ఆలోచిస్తున్నారు, ఎక్కడికి ఏం చేయాలి, ఇటు చర్చికెళ్ళాలా, అక్కడేమో ఒక 10,000 ఇస్తారంటున్నారు, అందువల్ల అక్కడికి వెళ్ళాలా అని నువ్వు ఆలోచిస్తున్నావు. అక్కడ అలా మధ్యలో ఉండిపోతున్నావు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. లాజరు కుక్కలు రూపుతో నాగుతూ ఉండగా ధనవంతుడు లాజరుతో అంటున్నాడు, ఇది చెప్పి నేను పూజ చేస్తున్నాను. అప్పుడు అంటున్నాడు దేవుడు, మీరిద్దరూ రేపే చచ్చిపోతున్నారు, నా గురించి ఒకసారి ధనవంతుడు చెప్పు అని చెప్పన్నాడు. అలాగే ప్రభాని వెళ్ళి చెప్పాడు. అప్పటికే డబ్బులు లెక్కెట్టుకుంటున్నాడు ఆ ధనవంతుడు. ఆయన అప్పుడు అంటున్నాడు, గుట్టుకాలతో తన్నేట నా డబ్బే నా దేవుడు, నా డబ్బే నా సరస్సు, ఇంకేం కాదు ఓ అన్నట్టు నుంచి వెళ్ళిపోయాడు. కొనముప్పుడుతో ఉన్నాడు లాజరు, చనిపోతున్నాడు. అప్పుడు ఆ ధనవంతుడు అతను జుట్టు పట్టుకుని రోడ్డు మీద ఇచ్చి అన్నాడు, లాజరు రోడ్డు మీద ఇచ్చాకనే కొనముప్పుడు కూడా పోయింది. చాలా, ఎందుకంటే దేవుల్లో ఉన్నాడేమో, ఆత్మ చాలా అందంగా ఉంది. దేవుల్లో ఉన్నవారికి ఆత్మ చాలా అందంగా కనబడుతుంది. ఎందుకంటే జడ్జిమెంట్లో నిలబడుతున్నప్పుడు, లైన్లో నిలబడతావు కదా, ప్రభు సింహాసనం మీద కూర్చొని ఉన్నప్పుడు, నువ్వు దేవుల్లో ఎక్కువగా ఉన్నప్పుడు నీ కాంతి ఆయనకి ఫోకస్గా కనబడుతుంది. అక్కడ దేవుని కాంతి ఇలా ముందుగా పిలుస్తాడు దేవుడు. నువ్వు వాక్కని నిలబడిన వాడిని ముందుకు పిలుస్తాడు. దేవుల్లో ఉండి ఆ ముఖ కాంతిలో ప్రజ్వలిస్తుంది. దేవుని కాంతి నీలో ప్రజ్వలిస్తుంది. అంతకంటున్నాడు, పాపం చేసిన వాడికి ముఖం నల్లగా అయిపోయి సాధారణ ముఖంగా అయిపోతుంది. దేవుల్లో ఉన్నవారికి దేవుని కాంతి ప్రజ్వలిస్తుంది అక్కడ. అందువల్ల ఇక్కడ ఏమొచ్చున్నాడు, ఆయన ఆత్మ చాలా అందంగా ఉంది. శరీరం కుళ్ళిపోయినా, పురుగులు పట్టినా, మున్సిపాలిటీ వాళ్ళు లాక్కుపోయినా అది అక్కర్లేదు. ఆత్మ ఎలా ఉన్నదో అది చూసుకోవాలి మనం. అప్పుడు దేవతలు సగంగా తీసుకుని వచ్చి కోనేట్లో మునిగేటప్పటికల్లా యేసు ప్రభు కౌగిలించుకొని బల మంచిదాసుగా, ఈ లోకంలో నువ్వు చాలా కష్టపడ్డావు, సుఖపడితే కానీ ఆ ప్రభావం కూర్చోబెట్టాడు. ధనవంతుడు అనుకున్నాడు, నేను చనిపోను, లాజరు చచ్చిపోయాడు కదా అనుకున్నాడు. కానీ దేవుని మాట దాటదు. సాయంత్రానికి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు ధనవంతుడు. సాతాను వచ్చి చుట్టూ పట్టుకుని బరబడించుకొని అగ్నిలో పడేసుకుని, అగ్ని ఆరతో పురుగు చావదు, దాము నడుస్తున్నాడు. పైకిలా చూస్తే లాజరు అబ్రహాం రోడ్డు కూర్చొని ఉన్నాడు. దేవుని రూమని రొట్టెలో పడేసిన వాడు లోకంలో ఉన్నాడు.
నేను రొట్టెలు పడేసినవాడు నరకంలో ఉన్నాను, ఆ రొట్టెలు పడేసిన తిన్నవాడు పరలోకంలో ఉన్నాడు. ఏంటని ఆలోచిస్తున్నాడు ధనవంతుడు అక్కడ. నువ్వేం తింటున్నావో ఏం ద్రౌపుతున్నావో నాకు అవసరం లేదు, నాలో నువ్వు ఎలా ఉన్నావో అది నాకు కావాలన్నాడు. అందుకంటున్నాడు, నువ్వు మాంసం తింటున్నావా, చేపలు తింటున్నావా, చాలేసి తింటున్నావా, మజ్జిగేసి తింటున్నావా, అది నాకు అక్కర్లేదు. నాలో నువ్వు ఎలా ఉన్నావో అది నాకు కావాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడు అన్నాడు, ప్రభా నేను చాలా దానంతో ఉన్నాను, లాజరు చిట్ల మీద నీటి చుక్క నా నాలుక మీద వేయమనవా అని అడుగుతున్నాడు అక్కడ. దేవుడు నమ్ముకోవయ్యా అంటే కాలుతో తడిపోమన్నాడు అక్కడ. ఇప్పుడు అతను చిటికిన మీద నీటి చుక్క కావాలంట. అది కూడా దేవుడు ఇష్టపడలేదు ఇవ్వడానికి. ఆ చిటికిన వేళలో నీటి చుక్క కూడా ఆడికి ఇవ్వడానికి ఇష్టపడలేదు ఆ ధనవంతుడికి. ఎక్కడ వారు అక్కడ రాలేదు, అక్కడ వారు ఇక్కడ రాలేదు. మధ్యలో అగాధం ఉన్నది, మధ్యని అగాధం ఉంది, అందుకు రాలేదు. అయితే ప్రభా నేను ఎలాగ నరకానికి వచ్చేసాను, నా తల్లిదండ్రులు అన్నదమ్ములు రాకూడదు, లాజరును పంపించవా? నీ దగ్గర కూడా పాస్టర్ గారిని పంపించాను, గొర్రెవాడి చేతి గట్టించేసావు కదా. యేసు రెండు మాటలు నీ హృదయంలో ఉంటే నువ్వు ఎలా ఉండవద్దు కదా. భూలోకంలో మోసే చాలా మంది ఉన్నారు, వాడు వాక్యం ఉంటే పరలోక రాజ్యానికి వస్తారు, లేకపోతే నరకమే తెచ్చాడు. మంచి నేల పడే ఇతరాలు 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా పిలిచిపెడతాయి. దేవుని పరిశుద్ధ వాక్యం